ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు, శిష్యులు పొందిన అనుభవాల గురించి ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. అప్పాస్వామి గారు సౌభాగ్య సుందరి యంత్రాన్ని ఎలా పొందారో, శ్రీ పూర్ణానంద స్వామి వారి కృప ఏ విధంగా లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో అప్పాస్వామి గారు కూర్చుని ఉన్నారు. ఆ సందర్భంగా స్వామీజీ మరొకరితో సౌభాగ్య సుందరి యంత్రం గురించి వివరిస్తూ ఉన్నారు. వారు చెప్పే తీరును బట్టి అక్కడున్న ఆ వ్యక్తి కూడా అదే కోవకు చెందిన ఉపాసకుడు అని చెప్పి అనుకున్నారు అప్పాస్వామి గారు. అయితే అతడి ముఖ కవళికలను బట్టి చూస్తే వారు చెప్పేది ఒక ముక్క కూడా అతనికి అర్థమైనట్లు లేదు అని భావించారు అప్పాస్వామి గారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే, 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల ఒక చతురస్ర బిల్వ పీఠంపై సౌభాగ్య సుందరి యంత్ర మూలం అమర్చి అది బిల్వ చెక్కతో నిర్మించిన సింహాసనంపై పెట్టి పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు అని స్వామీజీ చెప్తూ ఉన్నారు. అతను అది ఒక కథలా వింటూ మౌనంగా కూర్చున్నాడే కానీ అప్పాస్వామి గారు మాత్రం చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. కొంతకాలం గడిచిపోయింది. గురుదేవుల దయ వలన ఆ యంత్రం అప్పాస్వామి గారికి లభించగా అది తీసుకువెళ్ళి స్వామీజీకి చూపించగా వారు ఏమన్నారంటే, నీవు బిల్వ సింహాసనం చేయించని ఆదేశించారు. అప్పుడు అప్పాస్వామి అన్నారు, అవును స్వామీజీ, మీరు 3-4 నెలల క్రితం ఈ విషయాన్ని ఇంకొకరితో చెప్పారు అని గుర్తు చేశారు. అప్పుడు స్వామీజీ అన్నారు, అవును, అది నీకోసమే చెప్పాను అని చెప్పగా అప్పాస్వామి గారు నివ్వెరపోయారు. అలా వారి ఆదేశం మేరకు తాను ఒక బిల్వపీఠం సింహాసనం చేయించారు. అంతా పూర్తయిన తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు అప్పాస్వామి గారు వాటిని సౌభాగ్య సుందరి యంత్రంతో సహా తీసుకువచ్చి వారికి సమర్పించగా వారది బాబా పాదుకల దగ్గర పెట్టించి వారి ముఖ్యమైన శిష్యుల సమక్షంలో పూజాభిషేకాలు చేయించారు. ఆ తర్వాత స్వామీజీ ఆ యంత్రాన్ని పీఠంతో సహా తీసుకుని కొద్దిసేపు తమ ఒడిలో ఉంచుకుని ఆ తర్వాత వాటిని అప్పాస్వామి గారికి ప్రసాదించారు. అప్పుడు అప్పాస్వామి గారు అడిగారు, స్వామీజీ, దీనితో పాటు మీ దయ కూడా నాపై ఉండాలి అని. అప్పుడు స్వామీజీ తప్పకుండా అని అనుగ్రహించారు. ముందు చెప్పినట్లుగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకదాని తర్వాత ఒకటి మంత్రదీక్షలు ప్రసాదించి అవి చేయమని అప్పాస్వామి గారిని ఆదేశిస్తూ ఉండేవారు. 1998 సంవత్సరంలో ఒకసారి శ్రీ స్వామీజీ కామేశ్వరి మంత్రదీక్ష ఇచ్చి అది హటకేశ్వర ఆశ్రమంలో ఒక మండలం పాటు ఆచరించాలని చెప్పారు అప్పాస్వామి గారికి. అప్పుడు ఆయన మంత్రదీక్ష అక్కడున్న యజ్ఞశాలలో కూర్చుని చేశారు. అలా 35 రోజులు గడిచాక ఒకరోజు ఆ మంత్రోపాసన చేస్తున్న అప్పాస్వామి గారి అంతరంగంలో ఉన్నట్టుండి ఒక మహామంత్రం దగదగా మెరిసింది. ఏంటి, ఇదెందుకు ఇప్పుడు వచ్చింది అని అనుకున్నారు. దీక్ష పూర్తి చేసిన తర్వాత అప్పాస్వామి గారు స్వామీజీ వారి దగ్గరకు వెళ్ళి ఎవరూ లేని సమయం చూసి, ఏమప్ప, ఒక చిన్న మనవప్ప అని చెప్పగా వారు ఏంటి అని చిరునవ్వుతో అడిగారు. అప్పుడు అప్పాస్వామి గారు చెప్పారు, 35 రోజుల దీక్ష గడిచాక అకస్మాత్తుగా సూక్తము దానికి సంపుటి విధానము నా మనస్సుకు వచ్చింది అని. వారప్పుడు చాలా సంతోషించారు. దాని ముందు వెనక ఉన్న బీజాక్షరాలు కూడా అప్పాస్వామి గారి మనసులో మెదిలాయి. వాటి గురించి స్వామీజీ వారికి చెప్పగా వాటిని కూడా సరిచేసి, ఈ మంత్రోపాసన చేసేవారు రేళ్ల మీద మాత్రమే ఉన్నారని వారు తమ వ్రేలితో చూపిస్తూ, ఇది నీవు నిరంతరం చెయ్యి, అది కూడా బిల్వవృక్షం కింద 108 శుక్రవారాలు చేయమని నిర్దేశించారు స్వామీజీ అప్పాస్వామి గారిని. అటకేశ్వరంలో అప్పాస్వామి గారు ఆ ఉపాసన చేసేటప్పుడు ఆయనకు తోడుగా వాయల్పాడు శ్రీనివాసులు కూడా ఉన్నారు. ఉపాసనార్థం స్వామీజీ
వీరిని హటకేశ్వర ఆశ్రమానికి పంపించినప్పుడు ఆ ఆశ్రమ బాధ్యత వహిస్తున్న బిఆర్కే గారు తన సొంత ఊరైన గుంటూరుకు వెళ్ళి ఉన్నారు. 10 రోజుల తర్వాత మరలా బిఆర్కే గారు తిరిగి వచ్చారు. ఆ ఆశ్రమంలో బిఆర్కే గారికి సరిపడే విధంగా వసతి సదుపాయం మాత్రమే ఉంది. అయితే ఆయనతో పాటు అప్పాస్వామి గారు, శ్రీనివాసులు ఉండేందుకు వసతి సరిపోను పరిస్థితి ఉంది. రాత్రి సమయంలో అయితే బయటకు వెళ్ళాలంటే ఆ అటవీ ప్రాంతంలో అన్ని రకాల పాములు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు భయంగా వెళ్ళాల్సి వచ్చేది. ఆ రోజు రాత్రి 12 గంటలకు బయటకు వెళ్ళాలని అప్పాస్వామి గారు ముందుకు అడిగేశారు. భయంతో అటు ఇటు చూస్తూ బయటకు వెళ్తూ ఉండగా తోడు ఉన్న శ్రీనివాసులతో, చూసావా, స్వామీజీ దయపెడితే ఏమైనా చేయగలరు, మరొక వసతి సదుపాయం కల్పిస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు చెప్పేది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి తెలుసు, గుర్తుంచుకో అని చెప్పేసి శ్రీనివాసులతో అనగా ఆయన మాత్రం నిద్రమత్తులో ఉండి ఏమీ మాట్లాడలేదు. ఆ మరుసటి రోజు ఉదయం బిఆర్కే గారు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనార్థం సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చారు. అప్పుడు ఆయనతో అప్పాస్వామి గారు స్వామీజీ క్షేమ సమాచారాలు, ఆశ్రమ విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే కాస్త ఆశ్చర్యంతో బిఆర్కే గారు అన్నారు, అవునయ్యా, స్వామీజీ నీతో ఈ మాటలు చెప్పమన్నారు, మరొక వసతి సదుపాయం కల్పిస్తామని చెప్పేసి అని. ఉన్నట్టుండి స్వామీజీ అలా ఎందుకు చెప్పారో అని చెప్పగా, అమ్మ బాబోయ్, నేను నీకు చెప్పలేదా అని వెంటనే శ్రీనివాసుల్ని అడగ్గా ఎంతగానో ఆశ్చర్యపోయాడు. వారు సర్వాంతర్యామండి, ఎవరు ఎక్కడ ఏమి ఆలోచించినా, ఏమి మాట్లాడినా చేసినా అంతా వారికి తెలుస్తుంది అని చెప్పేసి అప్పాస్వామి గారు వెల్లడించారు. శ్రీ పూర్ణానంద స్వామి వారి కరుణ ఇలా కేవలం తన ఉపాసన పైన మాత్రమే కాదు, ఈ సమాజంలో 10 మంది మధ్యలో జీవిస్తున్న తనకు వారు లక్ష్మీ కటాక్షం కూడా ప్రసాదించారు అని అంటారు అప్పాస్వామి గారు. ఒకరోజు స్వామీజీ వారితో అప్పాస్వామి గారు అన్నారు, అప్ప, నేనేదో ధనవంతుణ్ణి కావాలని అడగటం లేదు, కానీ నా భార్య పిల్లలకు వచ్చిన అతిథులకు లేదు అని చెప్పకుండా నన్ను అనుగ్రహించండి అని కోరగా శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, భాండాగారం నీ దగ్గరే ఉంది కదా, దాని తాళం చెవి కూడా నేను నీకు ఇచ్చాను, నీకెంత కావాలో తీసుకో అని అనుగ్రహించారు. స్వామివారు ఎప్పుడు తనకు ఉపాసన గురించి బోధించేవారే కానీ మిగతా శిష్యుల్లా ఐహిక బోధలు బోధించేవారు కాదు అని అంటారు అప్పాస్వామి గారు. అయినప్పటికీ 2-3 సందర్భాల్లో ఆ బోధనలు కూడా వినే భాగ్యం ఆయనకు కలిగింది. అందులో ఒకటి ఆయన ముందు చెప్పిన గోళీతో వారు తమను పోల్చుకున్న సంఘటన, మరొకటి 1998 సంవత్సరంలో ఒకరోజు ఆశ్రమంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన. ఆ సమయంలో అప్పాస్వామి గారు కూడా శ్రీ పూర్ణానంద స్వామి వారి సభలో ఉన్నారు. అప్పుడు వారు అన్నారు, మా దగ్గరే ఉండాలా, మా దగ్గర ఉంటేనే గొప్ప, అట్లేమీ కాదు, ఇప్పుడు దేవుని రథం ఊరేగింపుతో వస్తూ ఉన్నది, ఊరేగింపు వచ్చినప్పుడు ఆ రథం తోసేవాళ్ళు, మేళం వాయించేవాళ్ళు, వింజామరలు వీచేవాళ్ళు, బ్రాహ్మణులు అందరూ అందులో కూర్చొని ఉంటారు, అలాగే దక్షిణ తీసుకునేవాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు దేవుడి దగ్గర కూర్చొని ఉంటారు, కానీ దేవుని దగ్గర కూర్చున్న వాళ్ళ చూపు బయట వాళ్ళపై ఉంటుంది, వీధిలో దేవుణ్ణి చూడటానికి వచ్చి దూరంగా ఉన్న వాళ్ళ చూపు దేవునిపై ఉంటుంది, అలాగే మా దగ్గరున్నంత మాత్రాన మా చూపు వాళ్ళపై ఉండదు, మా విషయం వాళ్ళకి తెలియదు, మా చూపు కూడా దూరంగా ఉన్న వాళ్ళపై ఉంటుందని భావయుక్తంగా చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. ఆ మాటలు విని దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వారిని కలవరిస్తున్న భక్తుల మనస్సుకు ఎంతగానో ఆనందం కలిగి ఉండవచ్చు. శ్రీ పూర్ణానంద స్వామి వారి ఈ బోధన ఇరువైపులా పదును ఉన్న కత్తె వలె భక్తులందరికీ వర్తిస్తుంది.
మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.